హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే తమ్నైల్లో చూశారు కదా, ఫియోమియాని ఎలా టేమ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఐ హోప్ మీరు ఈ వీడియోని చాలా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్దాం. స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, అదే ఫియోమియాని కనిపెట్టాము. ఇంకా దాన్ని క్యాప్చర్ చేద్దాం. బౌలర్ తీసుకొని క్యాప్చర్ చేసాం. ఇంకా తర్వాత దాన్ని క్రాస్బోతోని అటాక్ చేసి ఇంకా నాక్ డౌన్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు దానికి బెర్రీస్ పెడదాం. అండ్ మీ దగ్గర బెర్రీస్ ఉంటే అన్ని ఎక్కువగా పెట్టుకోవడం మంచిది ఫ్రెండ్స్, ఎందుకంటే టైమింగ్కి చాలా టైం పడుతుంది. టైమింగ్ కూడా ఎక్కువ తీసుకుంటుంది ఫ్రెండ్స్ టైం. దానికి ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, అది టైం అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇంకా మనం ఇప్పుడు టైమింగ్ చూడండి ఫ్రెండ్స్, ఎల్లో కలర్లో వచ్చింది కదా. ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని టైం అయినప్పుడు ఏ క్రియేచర్స్ దాని వైపు రాకుండా, అదే డ్యామేజ్ చేయకుండా మనం చూసుకోవాలి. దానికని మనం వాల్ ఫెన్సింగ్ స్టిక్స్ని మనం క్రాఫ్ట్ చేద్దాం. ఇప్పుడు దాన్ని క్రాఫ్ట్ చేయడానికి 11:30లో ఉంది దాని రోలోని చూడండి. క్రాఫ్ట్ చేయడానికి ఇంకా ఏమేమి కావాలంటే ఫైబర్ మొత్తం కావాలి. ఓకే ఫ్రెండ్స్, దాన్ని టైం చేసాం కదా, ఇంకా శాడిల్ ఫిక్స్ చేసుకొని రైడ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని రైడ్ చేసుకుంటూ బయటికి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి, అయిపోయింది మొత్తానికి. అది ఇప్పుడు మనకి ఆ బ్యాగ్ ఫుల్ అయిపోవడం వల్ల దాన్ని క్లియర్ చేసాం. బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు రైడ్ చేయడానికి బాగానే ఉంది, కాకపోతే కొంచెం వెయిట్ కూడా మోస్తే బాగుండు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. రేపు మరి కొత్త వీడియోతో కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.